ప్రైజ్ లార్డ్, దేవనామానికి మహిమ కలుగును గాక. నా పేరు బ్లెస్సీ. నేను బైబుల్ క్రిస్టియన్ని. సో ఈ వీడియోలో మీతో నా టెస్టిమనీని షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో చిన్నప్పటి నుంచి దేవునిలో ఎదగడం మా తల్లిదండ్రులు నాకు నేర్పారు. నా టెస్టిమనీ అనేది నేను ఇంకా మా మమ్మీ కడుపులో ఉన్నప్పుడే స్టార్ట్ అయ్యింది. బికాస్ నేను మా మమ్మీ కడుపులో ఉన్నప్పుడు డాక్టర్స్ చెప్పారు నేను సర్వైవ్ అవ్వడం కష్టం, నేను బయటికి రాలేను బికాస్ బేబీ పేగులు చుట్టుకుని ఉంది, సో బయటికి రావడం చాలా కష్టం అని చెప్పారు డాక్టర్స్. ఇప్పుడు మా మదర్ ప్రేయర్ వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను. అప్పుడు మా మదర్ ప్రేయర్ చేయకపోయినా, ఒకవేళ అప్పుడు మా మమ్మీ ఇంకా దేవుని నమ్మకపోయినా నేను ఒకవేళ ఉండేదాన్ని కాదేమో. థ్యాంక్ఫుల్ టు గాడ్ బికాస్ నన్ను ఏర్పరచుకొని ఈ స్థితిలో నన్ను నిలబెట్టారు. ఇక్కడి నుంచి నా టెస్టిమనీ అనేది స్టార్ట్ అయింది. సో అలాగా నేను అంచులంచులుగా దేవుని సన్నిధిలో పరిచయం చేస్తూ దేవుని సన్నిధిలో వాడబడుతూ నాకు ఇచ్చిన తలాంతుల్ని దేవుని కొరకు ఉపయోగిద్దామని నేను అనుకున్నప్పుడు దేవుని సన్నిధిలో నేను వాయిద్యాలు వాయించడం కానీ, దేవుని కోసం నేను పాటలు పాడడం కానీ స్టార్ట్ చేశాను నా చిన్నప్పటి నుంచి. ఇలా నా స్కూల్ డేస్ లో కొంచెం అటు ఇటుగా ఉండేదాన్ని, దేవుని పరిచయం చేస్తూ ఇంకా లోకానుసారంగా కూడా తిరిగేదాన్ని. అలాగే ఒక రోజు దేవుడు నాతో మాట్లాడటం, దేవుడి ఆత్మ నన్ను ప్రేరేపించడంతో నేను ఎంతో లోకంలో తిరుగుతున్న దాన్ని ఒకేసారి లైక్ ఎందుకు లోకంలో తిరుగుతున్నాను, వై ఐఎమ్ వేస్టింగ్ మై లైఫ్ అని నేను అనుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడారండి. సో ఆ మాట నన్ను ఎంతో బయలుపరిచింది. సో నేను ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు రేపనగా దేవుడు వస్తే నెత్తపడతానా లేదా అన్న థాట్ లో నేను ఆ టైంలో ఉన్నాను. సో నేను వెంటనే ఇంకా మా పేరెంట్స్కి చెప్పి బాప్తిజం తీసుకుంటాను అని చెప్పాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను బైబిల్ క్రిస్టియన్ అయినా కూడా దేవునిలో నేను ఎదగడానికి ముఖ్యంగా మా తల్లిదండ్రుల కారణం. ఎందుకంటే డాడీ దేవుని పరిచయంలో వాడబడుతున్నారు, ఇంకా మమ్మీ దేవునిలో ఎంతగానో నమ్మకంగా ఉంటుంది. నేను బాప్తిజం తీసుకున్నాను, దేవుని పరిచయం చేస్తూనే అనేక సార్లు నేను తప్పిపోవడం జరిగింది, లోకంలో తిరగడం జరిగింది. నాకు అనిపించేది అనమాట, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, నేను కూడా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది, వాళ్ళు కూడా తిరుగుతున్నారు. నాకు కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనిపించేది అనమాట, ఎందుకు లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నాను, నేను కూడా ఎంజాయ్ చేస్తాను కదా, ఎంత లైఫ్ ఉంది ఎంజాయ్ చేయడానికి కదా, వాళ్ళు చెప్పుకుంటున్నారు నేను చెప్పుకోకపోతే బాగోదు కదా అంటే మనుషుల్ని ఇంప్రెస్ చేద్దామని అనుకునేదాన్ని నేను. సో అది నా మైండ్ లో ఉండడం వల్ల నేను అనేక సార్లు త్రొట్టిల్లిపోయాను. కానీ దేవుడు వాక్యం నన్ను గద్దిస్తూనే ఉంది. నాతో మాట్లాడుతూ ఉన్నా కూడా నేను అది కన్సిడర్ చేయలేకపోయాను అనమాట. ఒక్క టైంలో అయితే నాకు లైక్ లిటరల్లీ ఎంత దూరం వెళ్ళిపోయానంటే దేవునికి, నేను వర్షిప్ చేస్తున్నా కూడా నాలో ఆత్మ నింపుదల రావట్లేదు, నాకు వర్షిప్ చేయాలనిపించట్లేదు, ప్రేయర్ చేసుకోవాలనిపించలేదు. ఆ థాట్ అయితే నాకు లైఫ్ లో వచ్చింది. అంటే ఎందుకు సంథింగ్ ఏదో లాస్ట్ ఫీలింగ్ లో ఉండేదాన్ని నేను. అలాంటి టైంలో డిప్రెషన్ స్టేజ్ లో కూడా వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి నాకు. అలాంటి టైంలో కూడా దేవుడు నాతో మాట్లాడి దేవుడు నన్ను లేవనెత్తారు. ఎప్పుడైతే మనం డౌన్ లో ఉంటామో అప్పుడే దేవునికి సమీపంగా ఉంటా. సో నిజంగా నేను అది నా లైఫ్ లో నేను ఫేస్ చేశాను. ఎప్పుడైతే నేను బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను, ఎప్పుడైతే నేను డౌన్ కి వెళ్ళిపోయానో అప్పుడు దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. నేను అప్పుడు క్వశ్చన్ చేసేదాన్ని, నువ్వు ఉన్నావా, నువ్వు ఉంటే నాతో మాట్లాడు. ఒక ఛాలెంజింగ్ అన్నమాట అది మనకి. దేవుడు నాతో మాట్లాడాలి, అసలు ఆయన ప్రణాళిక ఏంటో తెలియాలి నాకు లైఫ్ లో నేను అనుకున్నాను. దేవుడు ఇచ్చిన తలంతులను నేను వ్యర్థంగా ఉంచుతున్నాను, అది యూజ్ చేయట్లేదు అన్న ఫీలింగ్ నాలో కలిగేది. సో అప్పటి నుంచి నేను దేవుని కోసం వాడబడదామని ఫిక్స్ అయినప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి దేవుని ఇచ్చిన తనంతా నేను యూజ్ చేసుకోవాలని అనుకున్నాను. అలా కంటిన్యూ చేశాను, కానీ అక్కడ కూడా డిప్ అయిపోయాను. తర్వాత బీటెక్ వచ్చాక చాలా అంటే లైక్ ఇంకా దూరం అయిపోయాను దేవునికి. చర్చ్కి వెళ్ళేదాన్ని, మంచి పరిచయం నాకు దొరికింది, అక్కడ నేను దేవునిలో వాడబడ్డాను. కానీ లోకానుసారంగా కూడా ఉండేదాన్ని. చాలా సార్లు నేను అది రెక్టిఫై చేసుకుందాము, కరెక్ట్ చేసుకుందాము, వద్దు ఇలా అనుకునే నాలో అనిపించేది. బట్ అప్పుడు ఎంత డౌన్ అయిపోయానో, ఎంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానో అప్పుడు కూడా దేవుడు నన్ను లేవనెత్తారు. నిజంగా నా లైఫ్ లో చాలా డౌన్ అయిపోయిన మూమెంట్స్ ఉన్నాయి. ఏ మనిషి నాకు హెల్ప్ చేయలేదు, ఏ హెల్ప్ అడగలేదు కూడా. కేవలం నేను అంత డౌన్ లో ఉన్నా కూడా కేవలం దేవుడి మీద ఆధారపడ్డాను. అఫ్ కోర్స్ నేను ప్రేయర్ చేయకపోయినా, నేను దేవునితో దూరంగా ఉన్నా కూడా నాకు ఓన్లీ ఒకటే దేవుడి మీద నమ్మకం అయితే నాకు చాలా స్ట్రాంగ్ గా ఉందండి. ఎందుకంటే ఎప్పుడు నేను
నమ్మకం అయితే వదలేదు. ఎందుకంటే దేవులో నమ్మకంగా ఉంటేనే మనం ఎదగగలము. ఆయన మాట ఇచ్చారు, ఆయనే నమ్మదగిన దేవుడు కాబట్టి సో నేను ఆయనే నమ్మాను. అంటే బైబిల్లో ఉంటుంది కదా, మనం మనుషులు నమ్ముకుంటా కంటే రాజులు నమ్ముకుంటా కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని. సో నేను బీటెక్ అయిపోయాక జాబ్ వస్తుందా లేదా అన్న టైంలో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు దేవుడు తన ప్రణాళిక చెప్పున నాకు మంచి జాబ్ అయితే ఇచ్చారు. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి నన్ను ఒక మంచి పొజిషన్ లో ఉంచాడు. నేను ఎక్కడైతే అవమానపడ్డానో, నేను ఎక్కడైతే డౌన్ అయిపోయానో, నేను ఎక్కడైతే నిందలు పొందానో అక్కడే దేవుడు నన్ను లేవనెత్తాడు. అక్కడే ఒక సాక్షిగా నన్ను నిలబెట్టాడు. లాస్ట్ ఇయర్ అయితే నేను క్రిటికల్ హెల్త్ కండిషన్ తో ఉన్నాను. నేను అప్పుడు సర్జరీ చేసుకుని స్టేజ్కి వచ్చాను. సో సర్జరీ అయినప్పుడు కూడా నేను అనుకున్నాను, లైక్ ఎందుకు ఇది నాకు వచ్చింది, నేను ఏమైనా తప్పు చేశానా అని చెప్పి దేవుని అడగడం జరిగింది. ఇప్పుడు నేను సర్జరీకి వెళ్ళినప్పుడు కూడా ప్రేయర్ చేసుకున్నాను. ఇట్స్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు ద ఆపరేషన్ థియేటర్ అండ్ ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ మీ. అంటే నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుంది ఏంటి అనేది. బట్ అప్పుడు కూడా నాకు కేవలం ఆయన మీద నమ్మకం ఉంది. ఎందుకంటే యెహోవా రాఫా ఆయనే కాబట్టి ఆయన స్వస్థపరుస్తారని నమ్మాను. సో నేను అలాగే ధైర్యంగా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాను. సర్జరీ అనేది చాలా సక్సెస్ఫుల్ గా అయింది. సర్జరీ అయిన ఒక 1 month తర్వాత నాకు డెంగ్యూ వచ్చింది. డెంగ్యూ వచ్చినప్పుడు అయితే ప్లేట్లెట్స్ తగ్గిపోయాయి మొత్తానికి. అప్పుడు ప్రేయర్ వల్లే నేను అప్పుడు హీల్ అయ్యాను. అది మాత్రం నేను చెప్పగలను. ఎందుకనంటే నేను అప్పుడైతే ఏ మెడిసిన్ వాడలేదు. రోజు బ్లడ్ టెస్ట్ చేయించుకుని రావడం, ప్లేట్లెట్స్ ఎంత కౌంట్ ఉందో చూడడం, ప్రేయర్ చేసుకోవడం అంతే. అప్పుడైతే నేను ఎంతో విశ్వాసంలో బలపడ్డాను. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఎప్పుడైతే లోలో ఉన్నామో అప్పుడే దేవునికి చాలా దగ్గరగా అవుతాము. అప్పుడే మనం దేవుని ఇంకా తెలుసుకోగలము. అసలు ఏం చేస్తారు మీరు నిజంగా నువ్వు నిజమైన దేవుడు అయితే ప్రూవ్ మీ దట్ అని చెప్పి నేను అడిగిన రోజులు ఉన్నాయి. దేవుడు అలాగే నాకు ప్రూవ్ చేశాడు. నాకు మంచి హెల్త్ ని ఇచ్చాడు. ఇప్పుడు నేను ఇంత స్ట్రాంగ్ గా ఉన్నానంటే ఆయన కృప వల్లనే. ఇంకా నాకు హెల్త్ కండిషన్స్ ఉన్నాయి బట్ ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ నాట్ దాట్ మచ్ వీక్ అనమాట. నా పని నేను చేసుకోగలను. ఒకనొక టైంలో అయితే నాకు పక్కన తోడుంటే కానీ నేను పని చేసుకోలేకపోయాను. అలాంటి సిచ్యువేషన్ నుంచి దేవుడు ఇప్పుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడంటే కేవలం ఆయన కృప. నాకు ఎప్పటి నుంచో అనిపించేది దేవుని సేవలో వాడబడాలనుకుంటున్నాను, దేవుని తరాంతలు ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. బట్ అది డెసిషన్ రైటా రాంగ్ అనుకుని నేను అనేక సార్లు అనుకునేదాన్ని. అంటే లివింగ్ ఎవ్రీథింగ్ బిహైండ్ జస్ట్ ట్రస్టింగ్ హిస్ ప్రాసెస్ అని అనుకున్నప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అని నాకు అర్థం కాలేదు. అలాగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇచ్చాడు కదా ఒక తలాంతు, యూజ్ చేద్దామని చెప్పి నేను ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని అందులో దేవుని గాస్పెల్ ఎట్లా అయినా రీచ్ అవ్వాలి, అది పాట ద్వారా గానీ వాక్యం ద్వారా గానీ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ దేవుని ఇచ్చిన తలాంతులు నేను ఉపయోగిస్తూ సాంగ్స్ పాడుతూ స్టార్ట్ చేశాను. అలా కంటిన్యూ అవుతున్నప్పుడు ఒకసారి మీటింగ్ లో దేవుడు మాట్లాడారు నాతోటి. లైక్ నువ్వు సరెండర్ అయిపోతే ఐ టేక్ కంట్రోల్ అని చెప్పి ఒక దైవజనం ద్వారా ఆయన నాతో మాట్లాడారు. సో ఆ రోజు నా లైఫ్ లో నిజంగా నాకు ఎవ్వరూ కనిపించలేదు. ఒక దైవజనులు మాట్లాడుతున్నట్టు కూడా నాకు కనిపించలేదు. లైక్ సమ్వన్ ఇస్ టచింగ్ మీ, ఏదో ఒక పెద్ద హస్తం నన్ను తాకుతున్నట్టు, నన్ను బ్లెస్ చేస్తున్నట్టు, ఒక అభిషేకం నా మీదకి వచ్చినట్టు నేను ఆ రోజు ఫీల్ అయ్యాను. నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేని అంత పవర్ ని, అంత రిలీఫ్ నాకు దొరికింది నా లైఫ్ నుంచి. నా సిన్స్ అని నేను ఒప్పుకున్నాను, నా పాపాలని నేను ఒప్పుకున్నాను. లైక్ ఐ వాస్ టోటలీ క్లెన్స్డ్ అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే నేను ఇది ఒకటే నేను ప్రేయర్ లో పెడుతున్నాను, ఐ వాంట్ టు సరెండర్ మై లైఫ్, నాకు ఇంకేం వద్దు, బికాస్ ఇప్పటికే నేను చాలా చేసేసాను, ఇంకో వద్దు అన్న థాట్ లో నేను ఉన్నాను. సో అలాగే నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు అదే మాట దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడాడు. సరెండర్ చేసుకో, నేను కంట్రోల్ తీసుకుంటాను అని చెప్పేసి ఆయనే మాట్లాడారు. నా తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆయన నన్ను ఏర్పరచుకున్నారు. సో ఇప్పుడు వరకు నన్ను ఇలాగే నడిపించారు. కేవలం ఆయన పరిచయం చేయడానికి, ఆయన సువార్తను ప్రకటించడానికి, ఆయన కొరకు ఉపయోగించడానికి, ఆయన గ్లోరీ కోసమే నన్ను వాడుకుంటున్నాను నేను నమ్ముచున్నాను. సో అది అప్పుడు నేను మాట్లాడినప్పుడు అప్పుడు డిసైడ్ అయ్యాను. సో నాకు ఇంక లోకంలో ఏం వద్దు ప్రభా, ఐ జస్ట్ వాంట్ ఫాలో యూ ఓన్లీ అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. సో అలాగే ఇప్పుడు దేవుడికి నా లైఫ్ ని సరెండర్ చేశాను. దట్ వాజ్ ద డే ఐ సరెండర్ మై లైఫ్ టు జీసస్. అప్పటి నుంచి నాకు ఎంతో రిలీఫ్ దొరికింది. నేను లోకంలో ఉన్నాను, దేవునిలో కూడా ఉన్నాను. సో నేను రెండు కంపేర్ చేసినప్పుడు లోకంలో మనకి ఆనందం దొరుకుతుంది. అది ఎంతకాలం అనంటే జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్, ఫ్యూ అవర్స్, ఫ్యూ డేస్ మేబీ ఉండొచ్చు. బట్ రియల్ జాయ్ అనేది దేవుళ్ళలోనే కలుగుతుంది. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మనం డిప్రెషన్ లో ఉన్నప్పుడు మనతో ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, బట్ వాళ్ళు కాసేపే ఆదరించగలరు. కానీ ఆ పెయిన్ అనేది కంటిన్యూ అవుతుంది. వన్స్ యూ గెట్ ఇన్ టు క్రైస్ట్, ఇట్స్ ఓవర్. డిప్రెషన్ అనేది పోతుంది, బికాస్ హీ టాక్స్ టు యూ టు హిస్ వర్డ్. అది నేను నమ్మాను, అది నా లైఫ్ లో జరిగింది, మీ లైఫ్ లో కూడా జరుగుతుంది. ట్రస్ట్ గాడ్ బికాస్ హీ ఈస్ ద ఫెయిత్ఫుల్ వన్, హీస్ ట్రస్ట్ వర్తీ అండ్ కింగ్ ఈస్ కమింగ్ సూన్. మీ కొరకు నేను ప్రేయర్ చేస్తాను, నా కొరకు కూడా మీరు ప్రేయర్ చేయండి.
థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.